అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. ఎన్నికలకి సరిగ్గా 40 రోజులు మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మంచి రంజు మీద కనిపిస్తా ఉన్నాయి. టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ తరువాత రాష్ట్ర రాజకీయాలు మరింత హీటు పెంచాయని చెప్పుకోవాలి. ఈ సభ భారీ సక్సెస్ అయ్యింది అని అనడానికి మనం ఉదాహరణగా చూసుకుంటే, సభ పూర్తయిన దగ్గర నుంచి కూడా వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి అటు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, లేదంటే ఆ జెండా సభని విమర్శించేందుకు ఏదైతే ప్రెస్ మీట్లలోకి వచ్చి వాళ్ళ అక్కసును వెలగక్కుతా ఉన్నారో అక్కడే అర్థమైపోతా ఉంది. తాడేపల్లిగూడెం టీడీపీ జనసేన ఉమ్మడి సభ భారీ సక్సెస్ అయిందని. ఇవి చాలా ఉన్నట్టు ఒక పక్క చూస్తేనేమో రేపు 5వ తేదీలోపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారనే సమాచారం అయితే మనకి తెలుస్తా ఉంది. అంటే ఈ సభ తరువాత బీజేపీ కూడా టీడీపీ జనసేనతో కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలకి వెళ్ళడానికి సంసిద్ధమైనట్లుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించే ఈ ఇరువురు నాయకుల్ని కూడా ఢిల్లీ రమ్మని చెప్పి పెద్దలు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. సో వీటితో పాటుగా మనం చూసుకుంటే ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరి తన అన్నకి ఓటేయొద్దు అని చెప్పి ఆవిడ చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఆవిడ ప్రెస్ మీట్ మొత్తం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గురించి ఆవిడ ఎక్కువ మాట్లాడడం జరిగింది. ఎందుకు అంటే తన తండ్రిని చంపిన వాళ్ళని వెనకేసుకొస్తూ తననే బెదిరిస్తూ తన మీద తన కుటుంబం మీద కేసులు పెడుతున్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి గనక తీసుకొస్తే హత్యా రాజకీయాలు పెరిగిపోతాయి, రాష్ట్రంలో న్యాయం అనేది ఉండదు అని చెప్పి ఆవిడ మనసులోని బాధని మరొకసారి బయట పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం లేకపోయినా అన్ని కూడా ఇంటర్లింక్డ్ అంశాలుగానే మనం ఈ ఎన్నికల్లో వీటిని చూడాలి. సో గత ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారిని చంపి, లేదంటే కోడికత్తి డ్రామా ఆడి, లేదంటే ఆ గత ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనా కాలంలో చెయ్యని అవినీతి లేదంటూ కూడా విష ప్రచారం చేసి ఒక్క ఛాన్స్ అంటూ కూడా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్లుగా ప్రజలకు ఏమీ చేయకుండా కాలక్షేపం చేసేసి ఇప్పుడు సిద్ధం అంటూ కూడా స్టేజ్లు ఎక్కేసి నోటుకొచ్చిన పచ్చి అబద్ధాలన్నీ కూడా ఆడేస్తా ఉన్నాడు. సో మనం చూడొచ్చు, ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన బటన్ నొక్కడానికి కృష్ణా జిల్లాలో పామర్ నియోజకవర్గంలో కార్యక్రమాన్ని చేపట్టాడు. అంటే ఈయనకి బటన్ నొక్కడానికి ఈ రోజే దొరికిందా? ఇంటర్మీడియట్ పరీక్షల రోజే. సరే, ఏదేమైనా టాపిక్ ఎట్నుంచి ఎటే వెళ్ళిపోతుంది. మెయిన్ పాయింట్ లో గనక మనం వస్తే, ఈ రోజు జెండా సభ సక్సెస్ చూసి ఓర్వలేక వైఎస్ఆర్సీపీ వెన్నులో వణుకు తారాస్థాయికి చేరింది. ఒక పక్క బీజేపీ పొత్తు కూడా దాదాపుగా ఖరారైపోయింది. ఈ సభ తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన ప్రపంచం ఏ విధంగా ఉండబోతుందో వైసీపీ నాయకులకి ఒక చిన్న ట్రైలర్ రూపంలో కనిపించేసింది. దాంతో ఏం చేయాలో తెలియక ఏదో రకంగా విష ప్రచారం చేయాలి, విషం జమ్మాలి. అంబటి రాంబాబు, లేదంటే కొడాలి నాని, పేరు నాని ఇలా తగులుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీడియా ముందుకు వచ్చి, ఈ మధ్యనండు విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని కూడా ఈ లిస్ట్ లో చేరాడు. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ సభ మీద విమర్శలు చేస్తూ కూడా విషం కక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సభ తరువాత రాష్ట్ర రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయనే చెప్పుకోవాలి. ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, సరిగ్గా 40 రోజుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎవరికి ఓటేయాలి, ఎవరిని అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పి. సో ఈ సమయంలో ఏదో విధంగా అల్లర్లు సృష్టించి ఏదో విధంగా వీళ్ళని డీగ్రేడ్ చేయాలి ప్రతిపక్ష పార్టీలు అని చెప్పి ఏదైతే విషం జిమ్మే ప్రయత్నం చేస్తా ఉందో ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ, అది ప్రజలందరూ కూడా ఎవరో విశ్వసించే ప్రయత్నం చేయట్లేదు, విశ్వసించే ఆలోచనలో కూడా లేరు. మనం చూసుకుంటే ఇటు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, ఏ విధంగా విమర్శలు చేస్తా ఉన్నారో చూసాం. సో ఈ సమయంలో అసలు సంబంధం లేకపోయినా ప్రత్తిపాటి పుల్లారావు కుమారుణ్ణి జిఎస్టీ ఎగవేత వేశాడంటూ కూడా అర్ధంతరంగా అరెస్ట్ చేసి ఆయన్ని జైలుకు తీసుకెళ్లి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో నిన్నంతా కూడా మనం చూసాం. సో వీళ్ళకి పోలీసులు అంటే లా అండ్ ఆర్డర్ని చేతిలో పెట్టుకుని తమ ఇష్టం వచ్చినట్టు చేసేసినా ఎవరు అడిగేవాళ్ళు లేరు. మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి ఏదైనా చేసేవచ్చు అన్న ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఖచ్చితంగా అది ఆలోచన విధానం కాదు, అది గర్వం. ఆ గర్వం తలకెక్కి నేలకి దిగే వరకు కూడా వీళ్ళు తగ్గేలా కనిపించట్లేదు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ గర్వాన్ని నేలకి దించి మీ ముక్కుని నేలకి ఇచ్చే విధంగా ప్రజలు రేపు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. అది టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రజలు
గద్దెను ఎక్కించబోతున్నారనేది ఈరోజు వైసీపీలో ఎవరైతే మీడియాల ముందుకు వచ్చి నోటుకొచ్చినట్టు కోస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకుంటే మంచిది.